మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపము. అలాగే గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపము. అలాగే ఐటీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అయ్యా నేను ఈ విధంగా చెప్పడం మీకు ఏమంటే, పుంగనూరు మండలం భీమగానపల్లి పంచాయతీ రాంపల్లి గ్రామస్తుడైన వడ్డీ కులానికి చెందినవాడైన బి సురేంద్రబాబు అయిన నేను, అయ్యా మా 1940 నుంచి మా 1946 నుంచి మా తాత ముత్తాత అయిన పెద్ద వెంకటస్వామి గారు కొనుగోలు చేసిన ఆస్తి 382/1లో 1 ఎకరా 30 సెంట్లు మా తాతగారు కొనుగోలు చేసినారు. వారు వారసత్వ రీత్యా మేము అనుభవదారులు. ఈరోజు ఈ నీలిమ పుంగనూరులో ఉండే పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే బి నీలమ గారు, ఆమె కుమారుడు దొంగ రికార్డు సృష్టించి ఈ 1 ఎకరా 30 సెంట్లు మా నుంచి కబ్జా చేసి, మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి, మేము మా పలుకుబడి మా దుడ్డు అనేసి రౌడీలు పెట్టి మా కుటుంబ సభ్యులను బెదిరించి రౌడీజం చేసి మిమ్మల్ని చంపేస్తామంటుంది. మాకు మా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మాకు మా పొలంలోకి దారి కూడా వెళ్ళడానికి లేదయ్యా. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వేరుశనగ విత్తనాలు వేసుకోవడానికి కూడా దారి ఇవ్వడం లేదు. మొత్తం టెన్షన్ చుడుతోంది. చూడండి, చంపేస్తామని బెదిరిస్తోందండి. అయ్యా మేము ఈ విషయమై గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేశాము. పలుమార్లు స్పందన కూడా పెట్టామండి. ఎవరు మాకు న్యాయం చేయడం లేదు. పుంగనూరు మన ఎంఆర్ఓ గారు కూడా మీకే ఉంది భూమి, మీరు వెళ్ళొచ్చు, మీరు దున్నుకోవచ్చు అని కూడా చెప్పారయ్యా. అయినా ఆమె వినడం లేదు. అనే నేను భూలస్మమ్మ కొడుకు సార్. అలాగే ఇక్కడ 382లో 1వ లెటరు మేము అమ్మకనే తప్పుడు రికార్డు సృష్టించి నీలిమ అనే పోస్ట్ డిపార్ట్మెంట్లో ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఆమె పడుకుబడిని ఉపయోగించుతూ ఈ కోదండరామయ్య అనే సెక్రటరీని పట్టుకొని పాస్బుక్ సృష్టించుకొని గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా 82 సెంట్లు అమ్మేసింది సార్. అతన్ని కూడా మోసం చేస్తూ మమ్మల్ని మోసం చేస్తూ ఈ ల్యాండ్ లేక రానికన్నా మమ్మల్ని రౌడీలను పెట్టి ప్రాణ భయంతో ఇంతవరకు ఇక్కడ 50 మంది 60 మంది రౌడీలు ఉన్నారు సార్. అతను తోపలేక పరిగెత్తినారు సార్. మిమ్మల్ని విలేకరులు చూసి పరిగెత్తినారు సార్. అలాగే మాకు దయచేసి గౌరవనీయమైన చంద్రబాబు నాయుడు గారు, డిస్ట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు మాకు దయచేసి మాకు న్యాయం కోర్చి మాకు ఈ భూమిని మా స్వాధీనం పరచాల్సిందిగా కోరుచున్నాం సార్. దారి కూడా ఇవ్వడం లేదు. దారి ఇవ్వలేదు సార్. మాకు ప్రాణ ఆమె ఉంది, మమ్మల్ని చంపేస్తామంటుంది. ప్రాణహాని ఉంది. దయచేసి కనీసం పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కూడా వాళ్ళు సిఐ గారికి సంప్రదిస్తే వాళ్ళు నాటుకుంటారు పోయా అని చెప్పి మమ్మల్ని బెదిరించి పంపించేసినారు సార్. అట్లే సార్. ఇంకోటి సార్, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మేము ఎప్పుడు ఈ రోజులు కాదు సార్, అతను ఇట్లా ఆయన కూడా మోసపోయినాడని చెప్పేసి మేము పలుపార్లు బైరెడ్లపల్లి రెడ్డమ్మ మరిది గారైన రెడ్డప్ప గారికి, ఈ ల్యాండ్ తీసిచ్చిన నాగేంద్ర గారికి, మేము మార్లు నాగభూషణ గారికి 10 మాటలు మేము విన్నవించుకున్నాం సార్. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. వాళ్ళు సోచు బలంతో మమ్మల్ని ఈ ల్యాండ్ లేక రానికన్నా ప్రాణ భయంతో తరిమి కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు సార్. దయచేసి అందరూ సహకరించి, పత్రికా విలేకరులు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా భర్తలు చనిపోయినారు సార్. ఇద్దరు చనిపోయినారు. మా పిల్లలని బెదిరించి ఈ పక్కలకు రానేలా యార్రా మీది వడ్డిన కొరకల్లా అట్లని అంటా ఉన్నాయి ఆమె. ఇంకేం చేసేది, మేము భయానికి భయపడి బిడ్డలు ఇక్కడ రానికన్నా మాకుండేది ముగ్గురే. మగవాళ్ళు బయటకు పోతే వచ్చే రాలేదని భయమేస్తాను సార్. 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాం. అంత బెదిరిస్తాను. డబ్బు ఉంది, మీరేం చేయగలరు? వాళ్ళకి చెప్తే కూల్ చేసుకుంటే స్టేషన్ లో చెప్తే వాళ్ళు పట్టించుకోవాలి. భయం వేస్తాను సార్. మా మగవాళ్ళు ఏదన్నా అయితే మళ్ళీ వేరే ఉంటారు సార్. మేమేం చేయగలం? వయసు అయిపోయింది.
మేమేమన్నా వీళ్ళని ఆపగలమా వాళ్ళని ఆపగలమా ఏడన్నా పొడి చేస్తే మాకుండేది ముగ్గురు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.